హే, నేను మీ శ్రుహిత. వెల్కమ్ బ్యాక్ టు మై సిరీస్ ఆఫ్ కోడింగ్. స్టార్ట్ చేద్దామా? ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ కాదు. ఈ రోజు నేను చెప్పబోయే స్టోరీ నా ఫస్ట్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ నా ఫస్ట్ కోడింగ్ జర్నీ ఏదైనా అనుకోండి, అది మీ ఇష్టం. లెట్స్ గెట్ స్టార్టెడ్. పైథాన్లో ప్రింట్ ఆఫ్ హెలో అని నా ఫస్ట్ కోడ్ని రాసినప్పుడు ఇది చాలా ఈజీగా ఉంది, మనం రాసేయచ్చు, మనం కోడింగ్ నేర్చుకోవచ్చు అని అనుకున్నాను. అది రాసి రన్ చేసి అవుట్పుట్లో హెలో అని వచ్చాక వావ్, నేను హ్యాకర్ అయిపోతాను, పైథాన్ చాలా ఈజీ, కోడింగ్ నేర్చేసుకుందాం, అది చేద్దాం ఇది చేద్దాం అని అనుకున్నాను. అదే ఉత్సాహంతో నేను నెక్స్ట్ డే యూట్యూబ్లో కొన్ని ట్యుటోరియల్స్ చూస్తుంటుంటే నాకు అక్కడ ఒక కోడ్ కనిపించింది. ఆ కోడ్ని నేను ఆన్లైన్ కంపైలర్లో రన్ చేశాను. అక్కడ ఏముందంటే డెఫ్ గ్రీట్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ హాయ్ అని ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ కోడ్ని కాపీ చేసేసి పేస్ట్ చేసి రన్ చేశాను. కానీ అవుట్పుట్ ఏమో రావట్లేదు, కోడ్ ఏమో సక్సెస్ఫుల్గా రన్ అయింది, ఎర్రర్స్ ఏమీ లేవు, ప్రింట్ ఫంక్షన్ ఉంది, కానీ అవుట్పుట్లో హాయ్ అని ఎందుకు రావట్లేదని చెప్పి చాలా ఆలోచించాను. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఫంక్షన్ రాశాను కానీ ఫంక్షన్ని కాల్ చేయడం మర్చిపోయాను. ఇది బిగినర్ మిస్టేక్. అప్పుడు నేను అనుకున్నాను ఏంటంటే అప్పటి వరకు నేను హ్యాకర్ అనుకున్నాను, కోడింగ్ అనుకున్నాను, అది చేయొచ్చు ఇది చేయొచ్చు అన్నాను. కానీ పైథాన్ వచ్చి ఏమందంటే నాతో ఫస్ట్ నువ్వు బేసిక్స్ నేర్చుకో అని చెప్పింది. దీన్ని బట్టి ఏమర్థమైంది, కోడ్ కాపీ చేయడం కన్నా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఫంక్షన్ రాసినా సరిపోదు, ఫంక్షన్ని కాల్ చేయడం కూడా నేర్చుకోవాలి. బేసిక్స్ అర్థమైన వాళ్ళకి మాత్రమే అడ్వాన్స్ అనేది ఈజీగా ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఫనీ టెక్ బైట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. బాయ్.